Hello students, welcome to our online classes. In today's session, we are going to discuss about the partnership firm. Okay, let us know what do you mean by partnership. Partnership means it is an association of two or more persons who pool their financial resources and managerial resources and agree to carry on the business and share the profits and losses equally or according to their agreed manner. Okay, so simply ఒక టూ పీపుల్ కలిసి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, లైక్ గెటింగ్ ఆల్ ద మనీ అండ్ వాట్ ఆర్ ద రిసోర్సెస్ దగ్గర వాటిని మనము పార్ట్నర్షిప్ ఫర్మ్ అని పిలుస్తాం. అంటే ప్రీవియస్ క్లాసెస్లో మనము సోల్ ప్రొప్రైటర్ డిస్కస్ చేసాం. అక్కడ ఏమైంది, ఓన్లీ సింగిల్ పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశారు, రైట్? బట్ whereas coming to the partnership firm, here minimum two people will be there. So the person who are involved in this partnership, individually we call him as a partners, okay, and combinedly as a total business we call it as partnership firm. So in this, so if we see in this partnership firms, most probably only small and medium scale enterprises are running, right? Now coming to the definition. So according to section 4 of Partnership Act 1932, it defines the relationship between two or more persons to share profits of the business carried on by one or anyone acting for all. Means ఇక్కడ చూడండి, పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఏమవుతుంది అంటే మినిమం టూ పీపుల్ అనుకున్నాం కదా, టూ ఆర్ మోర్ పీపుల్. సో లెట్ ఇట్ బి 5, 6, 7 లైక్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే టోటల్ పార్ట్నర్స్ అందరూ కలిసి బిజినెస్ అయినా చేస్తారు, లేదు అంటే ఎవ్రీ పర్సన్ విల్ ఇన్వెస్ట్ ద మనీ అండ్ ఎనీ వన్ విల్ బి యాక్టింగ్ ఫర్ ఆల్. అంటే వన్ పర్సన్ విల్ బి ద మేనేజర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద పర్సన్స్ విల్ బి ద స్లీపింగ్ పార్ట్నర్స్. ఓకే, సో సింప్లీ మనకి ఏం చేసిందన్నా, only one person acting in the business, if not all the persons are working together, right? Now if you see L.H. Honey, he described partnership as it is a relationship between persons competent to make contract who agreed to carry on a lawful business in common with a view of private gain. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే టూ ఆర్ మోర్ పీపుల్ మళ్ళీ కంబైన్గా వర్క్ చేస్తూ వాళ్ళ ప్రైవేట్ గెయిన్ కోసం, అంటే వాళ్ళ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి వీళ్ళంతా కూడా అగ్రీ అయ్యి ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, నా లెట్ us discuss what are the features. Okay, features of partnership firm. Let us discuss the first one, that is formation of the company. So if you see, the partnership firm is governed by the provisions of Indian Partnership Act 1932. Okay, so మనకు పార్ట్నర్షిప్ ఫామ్ కనుక లీగల్గా ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, కంపల్సరీ we need to register with the 1932 Partnership Act. సో ఇక్కడ ఏం చేస్తామన్నా అంటే టోటల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా అందులోనే ఉంటాయి. అండ్ all the partners who are agreed to do the business, first they do need to make an agreement. So what are the profit sharing ratio, what are the losses we need to get, all these things. Okay, na profit and losses sharing ratio ivanni kuda munde discuss cheyali. And these partners should do the business which makes them profitable. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏ బిజినెస్ చేసినా సరే అంటిల్ ద ఫస్ట్ గోల్ ఈజ్ టు మేక్ ప్రాఫిట్స్. సో వీళ్ళు చేసే దాన్ని మనం పార్ట్నర్షిప్ బిజినెస్ అని పిలవాలి అన్నాం అనుకోండి, కంపల్సరీ ఇందులో ప్రాఫిట్ అండ్ లాసెస్ అనేవి ఉండాలి అన్నమాట. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాసెస్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనము పార్ట్నర్షిప్ బిజినెస్ అని పిలుస్తాం. సపోజ్ టూ పీపుల్ కలిసి ఒక చారిటీ ఇన్స్టిట్యూషన్ పెట్టారు, ఓకేనా, లేదు అంటే వాళ్ళు ఫ్రెండ్స్ కన్నా ఒక 5-6 మెంబర్స్ కలిసి ఓ యూత్ లాంటి టీమ్ ఫామ్ అయ్యి, ఇప్పుడు ఏమైనా కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కదా, సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేశారంటే
ఇక్కడ ఏం చేశారన్న అంటే వాళ్ళు చారిటీ చేశారన్న, అంటే ఫుడ్ ప్యాకెట్స్ పంచడం కానివ్వండి, లేదు అంటే వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడం కానివ్వండి, మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేశారు. సో ఇక్కడ కూడా వీళ్ళు ఏంటి, ఇద్దరు పార్ట్నర్స్ గానే ఉన్నారు, బట్ దీన్ని మనము పార్ట్నర్షిప్ ఫార్మ్ అని పిలవలేము, బికాస్ ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ చారిటీ పర్పస్ కదా. అంటే మనం చేసే బిజినెస్ అంటే పార్ట్నర్షిప్ ఫార్మ్ అని ఐడెంటిఫై చేయాలి అంటే దానికి యాక్సెప్టబుల్ గా ఉండాలి అంటే కంపల్సరీ దే షుడ్ బి ఏ ప్రాఫిట్ మోటివ్. అంటే మనం దాని నుంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రమే దాన్ని పార్ట్నర్షిప్ ఫార్మ్ అని అంటాము. Now let us go with the second point, association of 2 or more persons. Okay, in partnership compulsory there should be minimum 2 people must be there. Okay, so minimum 2 people కలిసి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ అంటే మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదైనా ఒక బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకోండి, దే షుడ్ బి మాక్సిమం ఆఫ్ 10 people. అంటే 2 people స్టార్ట్ చేయాలి, అంటే మినిమం 2 ఉండాలి, అండ్ మాక్సిమం వచ్చేసి 10 people మాత్రమే ఉండాలి బ్యాంకింగ్ ఫార్మ్. అదే మీరు అదర్ దెన్ బ్యాంకింగ్ కాకుండా మీరు ఏ బిజినెస్ అయినా చేయండి, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావచ్చు, డైరీ ఇండస్ట్రీ కావచ్చు, ఇలాంటివి ఎక్సెప్ట్ బ్యాంకింగ్ మీరు ఏ బిజినెస్ చేసినా సరే అందులో కూడా మినిమం 2 people ఉండాలి, అండ్ మాక్సిమం వచ్చేసి 20 people మాత్రమే ఉండాలి. ఓకే, దిస్ ఈస్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. అండ్ ఇన్ దిస్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ పర్సన్ యాజ్ పార్ట్నర్, మీ బిజినెస్ లో ఎవరైనా పార్ట్నర్షిప్ లో జాయిన్ చేసుకోవాలి అనుకోండి, కంపల్సరీ దే షుడ్ హ్యావ్ మినిమం ఏజ్ ఆఫ్ 18 years. ఓకే, అలాగే మైనర్స్ బిలో 18 అందరినీ మైనర్స్ అంటాం కదా. సో అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా మన బిజినెస్ లోకి జాయిన్ చేసుకోకూడదు. ఓకేనా, కంపల్సరీ 18 years అబౌవ్ ఉన్న వాళ్ళే ఉండాలి, మినిమం 2 people ఉండాలి, బ్యాంకింగ్ అవుతే 10 people మాక్సిమం, అదర్ బిజినెస్ అవుతే 20 people మాక్సిమం. నా let us go with the third point, that is unlimited liability. So the persons who are included in this partnership firm, the liability will be unlimited. Unlimited means we cannot expect. Okay, అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంటే కాకుండా మన పర్సనల్ ప్రాపర్టీ కూడా సమ్ టైమ్స్ విడిచిపెట్టాల్సి వస్తుంది. సో వాటిని మనము అన్లిమిటెడ్ లయబిలిటీ అంటాం. ఓకే, సో ఇందులో ఎలా ఉంటుందని అంటే కమింగ్ టు ద లయబిలిటీస్, ఆ లయబిలిటీస్ అన్నీ కూడా ఎగ్జాంపుల్ సపోజ్ 2 partners ఆల్రెడీ డిస్కస్ చేశారన్నమాట. సపోజ్ 10 lakhs లా 10 lakhs అవుతుందన్నా, ఓ 2 lakhs లాస్ వచ్చింది అని. సో ఇద్దరు పర్సన్స్ కి 50,000 ఇవ్వాలి, ఒక పర్సన్ కి 1 lakh ఇవ్వాలి. సో ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ 2 people ని నువ్వు ఎంగేజ్ చేయి, ఆ పర్సన్ ని నేను ఎంగేజ్ చేస్తాను అలా అయినా చెప్పొచ్చు. లేదు అంటే అందరూ కలిసి ఆఫీస్కి రండి, మన దగ్గర ఉన్న అమౌంట్ అందరికీ షేర్ చేద్దాం. అంటే ఇక్కడ ఏంటన్నా పార్ట్నర్స్ ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎలా అయితే అనుకుంటారో, అంటే వాళ్ళ అగ్రిమెంట్స్ ఎలా అయితే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆ లయబిలిటీస్ అన్ని కూడా రీపే చేయడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇదే ఎగ్జాంపుల్లో ఒక పర్సన్కి 2 members ఇచ్చాం, ఒక పర్సన్కి 1 person ఇచ్చాం. ఆ 1 lakh పర్సన్కి ఇతను ఏం చేశాడు, 80,000 పే చేశాడు, బట్ ఈ ఇద్దరికి ఇతను పే చేయలేదు అనుకోండి, దేర్ విల్ బి సమ్ ఇంబ్యాలెన్సెస్ కదా. ఇది 1 type of అగ్రిమెంట్. సమ్ టైమ్స్ ఏం కావచ్చు, అరే అన్ని కలిపి చేద్దాము, 80,000 ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి షేర్ చేద్దాం, ఇలా కూడా అనుకోవచ్చు కదా. Now coming to the next point, employed authority. So employed authority అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఉన్నారు, బట్ వీళ్ళంతా ఏంటి అంటే ఎనీ పర్సన్ కెన్ టేక్ టోటల్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ బిజినెస్. అంటే ఇప్పుడు చూడండి, ఒక 5 partners ఉన్నారు, అందులో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే బిజినెస్ ఫామ్ కి రావాలి అని లేదు కదా. సో ఎనీ వన్ కెన్ టేక్ అథారిటీ ఆఫ్ దట్ బిజినెస్ and can run that business effectively, right?
Now coming to the next point, existence of lawful business. So మనము ఫస్ట్ అనుకున్నాం 2 people or more, 2 or more persons కలిస్తే వాటిని పార్ట్నర్షిప్ బిజినెస్ అని చెప్పాం కదా. బట్ కమింగ్ టు ద కండిషన్స్, దట్ బిజినెస్ షుడ్ బి లాఫుల్, అంటే గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉంది. సో అప్పుడు మాత్రమే దాన్ని మనము పార్ట్నర్షిప్ ఫర్మ్ అని పిలుస్తాము. సపోజ్ వీళ్ళు ఏంటంటే 2 పార్ట్నర్స్ కలిశారు, వాళ్ళు స్మగ్లింగ్ లో కానివ్వండి, బ్లాక్ మార్కెటింగ్ కానీ చేస్తున్నారు అనుకుంటుంది, వాటిని మనము పార్ట్నర్షిప్ ఫర్మ్ అని పిలవబోతున్నారు. బికాస్ దే ఆర్ డూయింగ్ ఆల్ ఇల్లీగల్ బిజినెస్ కదా. అంటే అకార్డింగ్ టు ద గవర్నమెంట్ యాక్సెప్టబుల్ ఉండే ప్రతి బిజినెస్ ని మనము పార్ట్నర్షిప్ ఫర్మ్ గా కన్సిడర్ చేస్తాము. బట్ ఇల్లీగల్ గా చేసే ప్రతి దాన్ని కూడా మనము పార్ట్నర్షిప్ ఫర్మ్ అని చెప్పము. ఓకేనా, కంపల్సరీ దే షుడ్ బి లీగల్. నెక్స్ట్ వన్ అవుట్మోస్ట్ గుడ్ ఫెయిత్. సో ఇప్పుడు చూడండి, 2 or 3 people కలిసి చేస్తున్నారు. యూజువల్లీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేదంటే సమ్ ఎక్స్పర్ట్స్ ఎనీ ఏరియాలో సేమ్ ఫీచర్స్ ఉండడం వల్ల మీట్ అయిన వాళ్ళు కావచ్చు. సో ఒక బిజినెస్ అనేది, పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ కావాలి అనుకోండి, కంపల్సరీ ఇట్ షుడ్ బి ఫెయిత్. అంటే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫర్మ్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఒకవేళ మనకి ఆ పార్ట్నర్ పైన ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అతను చేసే ప్రతి ఎక్స్పెండిచర్ పైన కూడా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అరే ఇతను నిజంగా ఖర్చు పెట్టాడా లేక మనకి బిజినెస్ లో చూపిస్తున్నాడా, ఇలాంటి థాట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఒక బిజినెస్ ప్రాపర్ గా రన్ కావాలి అంటే కంపల్సరీ దే షుడ్ బి గుడ్ ఫెయిత్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్నర్. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా మంచి నమ్మకంగా వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటుంది. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్. సో ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే హెడ్ ఆఫ్ ద పర్సన్ ని మనము ప్రిన్సిపల్ అంటాము. అండ్ ఏజెంట్ అంటే ద పర్సన్ హూ ఇస్ వర్కింగ్ బిహాఫ్ ఆఫ్ దట్ కంపెనీ. సో మనకి ఉన్న ప్రతి పార్ట్నర్ కూడా, ఎవ్రీ పార్ట్నర్ షుడ్ యాక్ట్ both like a principal as well as agent. సపోజ్ ఇతను ఏదైనా బిజినెస్ గురించి డిస్కస్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఇతను ప్రిన్సిపల్ లాగా ఉండాలి. అంటే హీ షుడ్ బి ద హెడ్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ ఆర్ దట్ ఫర్మ్. ఓకే, సో వాళ్ళ బిజినెస్ డెసిషన్స్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా హెడ్ ఆఫ్ ద పర్సన్ గా ఉండి వేరే వాళ్ళతో డిస్కస్ చేసి, యా మేము ఇది చేయాలి లేదంటే చేయకూడదు అలా ముందే డిస్కస్ చేసి అనుకోవాలి. దాన్ని మనము హెడ్ ఆఫ్ ద పర్సన్, ప్రిన్సిపల్ అంటున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద ఏజెంట్. సపోజ్ ఇప్పుడు చూడండి మనము ఒక టీవీ షోరూమ్కి వెళ్దాం. టీవీ షోరూంలో ఏమవుతుంది, ఓనర్ ఉంటాడు ప్లస్ వర్కర్స్ ఉంటారు. సో ఎవరైనా సేల్ చేయడానికి వచ్చారనుకోండి ఇతనికి, వాళ్ళకి ఎలా ఉంటాడు, ప్రిన్సిపల్ లాగా ఉంటాడు. చెప్పండి ఇది నా షాప్ అన్నట్టు ఉంటాడు. మీరు ఏం సేల్ చేయాలనుకుంటారు, నేను తీసుకుంటాను, తీసుకో సంథింగ్ ఏదో ఒకటి ఉంది. కానీ సెకండ్ సిచ్యువేషన్ చూడండి, వాళ్ళ బిజినెస్ కి కస్టమర్స్ వచ్చారు, ఎవరైనా టీవీ పర్చేస్ చేద్దామని వచ్చారు. ఆ టైంలో ఏమైందన్నా వాళ్ళ ఎంప్లాయీస్ లేరు అనుకో, అరే నేను ఓనర్ కదా నేను ఎందుకు చేయాలి అనే థాట్స్ లో ఉండదు. సో హీ షుడ్ యాక్ట్ యాజ్ ఎన్ సేల్స్ పర్సన్, అంటే హీ షుడ్ బి ఏజెంట్ ఆఫ్ దట్ కంపెనీ. అప్పుడు మాత్రమే మన బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఓకేనా, నౌ లెట్ us go to the next point, that is restrictions on transfer of shares. సో ఇప్పుడు చూడండి, మనము ఒక 4 people కలిసి బిజినెస్ స్టార్ట్ చేసాం. ఓకేనా, ఈ 4 people హ్యాపీగా ఉన్నారన్నా సమ్ టైమ్స్ అందులో 1 person ఏం చేశాడు అంటే బిజినెస్ నుంచి వెళ్ళిపోవాలి అని. అప్పుడు అతను ఏం చేయాలన్నా అంటే ఈ షుడ్ ఆస్క్ దేర్ పార్ట్నర్స్, వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నారు కదా, నేను ఈ బిజినెస్ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను, సో నా షేర్ నాకు ఇచ్చేసేయండి, బిజినెస్ ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి అని చెప్పాలి. అంటే డిసల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్ గురించి చెప్పాలి, అంటే న్యూ రికార్డ్స్ మెయింటైన్ చేయండి అని చెప్పాలి. బట్ హీ షుడ్ నాట్ ట్రాన్స్ఫర్ హిజ్ షేర్స్. సపోజ్ ఇతను 1 lakh ఇన్వెస్ట్ చేశాడు కదా, సపోజ్ సమ్ అదర్ పర్సన్ ఏం చేశాడంటే
మీరు ఎలాగో 1 lakh పెట్టి ఇన్వెస్ట్ చేశారు కదా, నేను ఆ 1 lakh ఇస్తాను, మీ ప్లేస్లో నన్ను రీప్లేస్ చేయండి అని అడిగాడు. వాటిని మనము ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ షేర్స్ అంటాం. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ నుంచి న్యూ పార్ట్నర్కి ఆ షేర్స్ అనేవి ఇవ్వడం. సో ఈ పార్ట్నర్షిప్ ఫామ్లో అలాంటి థింగ్స్ అనేవి కుదరవన్నమాట. సో కంపల్సరీ వీళ్ళు ఏం చేయాలన్నా, ఒకవేళ వద్దు అనుకుంటే పార్ట్నర్షిప్ మొత్తాన్ని కూడా డిసల్యూషన్ చేయించాలి. బట్ దే హ్యావ్ నో రైట్ టు ట్రాన్స్ఫర్ ద షేర్స్. నెక్స్ట్ పాయింట్, వాలంటరీ రిజిస్ట్రేషన్. వాలంటరీ మీన్స్ మనము పార్ట్నర్షిప్ ఫామ్ రిజిస్ట్రేషన్ చూసామనుకోండి, ఒకవేళ మనకి నీడ్ అనిపిస్తేనే రిజిస్ట్రేషన్ అనేది చేయించాలి, నాట్ చేయించాల్సిన అవసరం లేదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్నా మనకి ఏంటి, యూజువల్లీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మాత్రమే, అంటే మనకి తెలిసిన వాళ్ళతోటే మనము పార్ట్నర్షిప్ బిజినెస్ని స్టార్ట్ చేస్తాం కదా. సో రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ కంపల్సరీ. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఓకే, మనకి గవర్నమెంట్ నుంచి ప్రతి బెనిఫిట్ రావాలి అనుకోండి, యూజువల్లీ రిజిస్టర్డ్ ఫార్మ్స్కే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది కదా. సో ఆబ్వియస్గా ఏముందన్నా, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బాగుంటుంది. ఇఫ్ నాట్ ఆల్సో గుడ్, బట్ యూ మే నాట్ ఎంజాయ్ ఆల్ ద బెనిఫిట్స్, రైట్. నౌ ద లాస్ట్ పాయింట్ అన్నా, కామన్ మేనేజ్మెంట్. Common management means in this partnership firm, every person has a right to take decisions in that partnership business. Okay? So, prati person kuda business lo what are the activities going on in that, prati okati kuda village chesna involve kavachu. Prati area lo kuda if you want to verify the accounts, aa accounts anni correct ga unnaya leda, business ela run avutundi, ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారు, అండ్ వీళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా వీళ్ళు చూడడానికి రైట్స్. అంటే ఇక్కడ ఏంటి, ఓన్లీ 1 person ఉందా, లేదు, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎంతమంది అయితే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రాపర్టీ పైన రైట్స్ ఉన్నాయి. సో వీటినే మనము కామన్ మేనేజ్మెంట్ అని అంటాం. ఓకేనా? హోప్ యు ఆల్ అండర్స్టూడ్ సెషన్. Thank you.